జనసేన పార్టీ వెబ్సైట్ ప్రారంభించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా పవన్ అభిమానుల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. 24 గంటలు కూడా గడవక ముందే 8,000కు పైగా సలహాలు, సూచనలు వచ్చాయి. వెబ్సైట్ ప్రారంభించడంలోని లక్ష్యాలను పార్టీ ఐటీ నిపుణుడు రాజేష్ టీవీ9కి వివరించారు. జనసేన పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వస్తుందని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. అయితే నిన్న ఒక వెబ్సైట్ని విడుదల చేశారు. ఆ వెబ్సైట్లో ఇప్పటి వరకు నిన్న సాయంత్రం అది అందుబాటులో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 8,000 సజెషన్స్ వచ్చాయని చెప్పి జనసేన టెక్నికల్ టీం చెప్తున్నారు. ప్రస్తుతం మనం జనసేన టెక్నికల్ టీంతో ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు అనేది పూర్తి స్థాయిలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా డిజైన్ చేశారండి ఇది? మా లీడర్ యొక్క విధానాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈజ్ ఏ మెయిన్ ఉద్దేశం అనమాట. అండ్ సెకండ్లీ, ప్రజల యొక్క సూచనలు, అభిప్రాయాలు, వారి యొక్క పలు విధానాలపైన వాళ్ళు ఇచ్చే అభిప్రాయాలు తీసుకుని లీడర్ అనుకున్న దానికి ప్రజలకు ఏం కావాలన్న దానికి ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి జరిగే అటెంప్ట్ జనస్వరం అనమాట. ఇట్స్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్ వేర్ పబ్లిక్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద హోల్ పాలసీ మేకింగ్. ఇందులో వచ్చే మంచి సూచనలు రేపు రాబోయే 2019 ఎలక్షన్లో మేనిఫెస్టో ఐటమ్స్ కింద కూడా తీసుకునే ఆలోచనలో ఆయన ఉన్నారు. అలానే ఎన్ఆర్ఐ కనెక్ట్ అని అక్రాస్ ద వరల్డ్ ఎన్ఆర్ఐస్ని అందరినీ ఒక కన్సాలిడేటెడ్ ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేయాలని ఒక థాట్ అనమాట. బికాజ్ లాస్ట్ టైం ఆయన నాష్వా మీటింగ్లో కూడా ఎన్ఆర్ఐస్ అందరినీ హీ అర్జ్డ్ దెమ్ టు షేర్ దేర్ మైండ్, గివ్ దేర్ మైండ్ షేర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఇండియాకి వాళ్ళ వల్ల జరగబోయే మంచి పనులని వాళ్ళని పర్సనల్గా చేయమని ఆయన పిలుపునిచ్చారు. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ గాట్ ఇన్స్పైర్డ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ సమ్ రియలీ గుడ్ వర్క్. సో జనస్వరంలో పీపుల్ కెన్ గివ్ వాళ్ళ పేరు, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఫర్ కాంటాక్ట్ చేయడానికి వాళ్ళ సజెషన్స్ ఆన్ స్పెసిఫిక్ పాలసీ ఐడియాస్ అనమాట. వెదర్ ఇట్ ఈస్ ల్యాండ్ ఎక్విజిషన్ అయి ఉండొచ్చు, లేదంటే మైనింగ్ వల్ల జరిగే పొల్యూషన్ గురించి అయి ఉండొచ్చు, అగ్రికల్చర్ గురించి అయి ఉండొచ్చు, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ పైన వాళ్ళకున్న అభిప్రాయాలు చెప్పొచ్చు, ఆర్ యూనో నక్సలిజం గురించి అయి ఉండొచ్చు, హెల్త్ కేర్ గురించి ఉండొచ్చు, సీనియర్ సిటిజన్ అండ్ పెన్షనర్స్ ఇష్యూస్, స్పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ప్లానింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. So there is a wide variety of policy items that he is trying to crowdsource ideas from the public and Martin. In fact, we may actually be one of the very few who's actually doing a crowdsourced attempt to get policy ideas from the public itself. Every 1 week there will be a review on that, and our leader himself will directly reach out to them if he likes the idea. Ayane personal ga call chesi maatladtaru. As I said, everybody says everybody is keen on where India is going. Nobody looks at tapping the potential of the young people and the experienced people and the expertise that is within our own country. So our leaders' thought is to tap the potential of India for its own good. ఇది వెబ్సైట్ స్టార్ట్ అయ్యి ఇంకా 24 అవర్స్ కూడా కాలేదు. ఇప్పటికే 8,000కి పైగా సజెషన్స్ వచ్చాయి. అయితే ఆ సజెషన్స్ మీద ప్రతి వారం కూడా చర్చించిన తర్వాత దాంట్లో మంచి సజెషన్స్ ఉన్నా, లేక ప్రాబ్లం కూడా చాలా డీప్ ఉన్నా, అలాంటి వాటిని సెలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ నేరుగా వాళ్ళతో మాట్లాడడం, అలాగే దానిపైన పనిచేయడం ప్రారంభిస్తారని చెప్పి టెక్నికల్ టీం చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, టీవీ9 హైదరాబాద్.